కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోందని టీడీపీ ధ్వజమెత్తింది. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని, వరంగల్ జిల్లాకు వచ్చి ఎరువుల కొరత ఉందో లేదో తెలుసుకోవాలని టీడీపీ నేత కడియం శ్రీహరి సవాల్ విసిరారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోకుండా కేవలం ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. అధికారులపై దాడి చేసిన మంత్రి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువు బస్తాలు సరఫరా చేయడం మాని రైతులు దొంగలు 5-6 బస్తాలు ఎత్తుకుపోయి ఇళ్లలో దాచుకుంటున్నారు. ఆతృత ఎక్కువ ఉన్నది, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని కానీ, రఘువీరారెడ్డి గారిని కానీ, జిల్లాకు సంబంధించిన 2 మంత్రులను కానీ ఒక్కసారి ఎరువుల సరఫరాకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతోని ఒకసారి మీరు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయండి. ఆ సమీక్షలో వరంగల్ జిల్లాకు ఇంతవరకు ఎన్ని ఎరువులు వచ్చినాయి, అవసరం ఎంత ఉన్నది, రైతులకు ఎన్ని ఎరువులు పోయినాయి, కంపెనీలకు ఇప్పటి వరకు, దుకాణదారులకు ఇంతవరకు ఎన్ని ఎరువులు వచ్చాయో ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం. అవన్నీ వదిలిపెట్టి ఈనాడు బంచ్ ఆఫ్ మంత్రి మండలిలో కొంతమంది మంత్రులు జోకర్స్ లెక్క బిహేవ్ చేస్తున్నారు, దద్దమ్మల లెక్క బిహేవ్ చేస్తున్నారు. బంచ్ ఆఫ్ జోకర్స్ ఉన్నారు ఈరోజు మంత్రిమండలిలో. ఒక బంచ్ ఆఫ్ జోకర్స్ ఈరోజు మంత్రిమండలిలో ఉన్నారు. మారప్ప మతి లేకుండా మాట్లాడతాడు, బొత్స సత్యనారాయణ జోకర్ లెక్క మాట్లాడతాడు, రఘువీరారెడ్డికి వ్యవసాయం పట్టదు, పొన్నాల లక్ష్మీకి వరంగల్ జిల్లా గిట్టదు.